హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికి ఈ రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు. సో ఇవి జాతీయ పార్టీలు కాబట్టి జనరల్గా ఎలక్షన్లో ఏదన్నా రాష్ట్రంలో పోటీ చేసేప్పుడు ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించరాదు. ఎందుకంటే మళ్ళీ విభేదాలు అనేవి వస్తాయని చెప్పేసి. సో జనరల్గా మన రీజనల్ పార్టీస్ ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆబ్వియస్లీ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. అటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, టీడీపీ గెలిస్తే ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. జనసేన గెలిస్తే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి. ఇలా ఈ రీజనల్ పార్టీకి ఆల్రెడీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారు, ముందుగానే డిసైడ్ అయి ఉంటుంది. బట్ ఈ నేషనల్ పార్టీస్కి అయితే అసలు ముఖ్యమంత్రి అభ్యర్థులే ఉండరు. ఈవెన్ ప్రచారం అప్పుడు కూడా ఎవరినే కానీ అనౌన్స్ చేయరు. ఫలానా వ్యక్తి మీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఎప్పుడే కానీ అనౌన్స్ చేయరు. ఇటు మహారాష్ట్ర చూసుకున్నా, ఇటు కర్ణాటక చూసుకున్నా, ఇటు ఈవెన్ మన తెలంగాణ చూసుకున్నా ముందుగానే ప్రకటించరు. ఇక్కడ మన తెలంగాణలో కూడా అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి అనౌన్స్మెంట్ వరకు కూడా అసలు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండింది. కొందరేమో ఉత్తమ్ కుమార్ గారు అవుతారని చెప్పేసి, కొందరేమో బట్టి గారు అవుతారని చెప్పేసి, ఇలా మరికొందరేమో పొంగులేటి శ్రీనివాస్ గారు అవుతారని చెప్పేసి, అంటే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఫలానా వ్యక్తి అని చెప్పేసి ఒక కరాఖండిగా చెప్పడానికి వీలు ఉండదు అనౌన్స్మెంట్ వరకు. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో కూడా ఏర్పడిపోయింది. సో ఒకసారి మనం ఢిల్లీలో చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఢిల్లీలో బీజేపీ పార్టీ గెలిచి భారీ విజయంతో గెలిచి ఇప్పటికీ కొన్ని రోజులు కావస్తుంది. సో ఎన్ని రోజులు అయిపోయినా సరే ఇంతవరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు. అసలు ఆ దిశగా కూడా ఇంతవరకు ఒక చర్య అనేది తీసుకోలేదు. అంటే చర్య ఇన్ ద సెన్స్ డిసైడ్ చేయలేదు. బట్ ఇవాళ కానీ రేపు కానీ ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి స్థానాన్ని, ఢిల్లీ పీఠాన్ని ఎవరు అందుకోబోతున్నారు అనేది ఇవాళ కావచ్చు లేకపోతే రేపటి కావచ్చు ఒక కొలిక్కు వచ్చే అవకాశం అనేది ఉంది. అందులో మరీ ముఖ్యంగా ఇద్దరు పేర్లు వినబడతా ఉన్నాయి. అందులో వచ్చేసి రేఖా ఆర్ వర్మ కౌన్ బనేగా సీఎం, దేశ రాజధాని ఢిల్లీ సీఎం ఎవరనేది ఇవాళ తేలిపోనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీ బీజేపీ సమావేశం ముఖ్యమంత్రిని ప్రకటించనున్నారు. జనరల్గా ఇద్దరు పేర్లు ఎక్కువగా వినపడుతూ ఉంది. ఇతనేమో వర్మ గారు, ఈమెమో రేఖ. వర్మ గారు ఎందుకు వినబడుతుంది, ఈయన పేరు ఎందుకు వినబడుతుంది అంటే ఈయన కేజ్రీవాల్ గారిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆయన. సో మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రిని ఓడించారు కాబట్టి మేబీ ఆయన కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరోపక్క వచ్చేసి ఈమె పేరు ఎవరు, మన రేఖ గారు. మరోవైపు ఈసారి హస్తిన పీఠాన్ని మహిళానే అధిష్ఠిస్తారని షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తానే పదవి వరించినని జోరుగా ప్రచారం జరుగుతుంది. సో మనకు తెలుసు ఢిల్లీకి ఇప్పటి వరకు ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తుల్లో మహిళలే ఎక్కువ సార్లు అయ్యారు. గతంలో అనేక మంది ఢిల్లీ పరిపాలించిన వాళ్ళలో మహిళలే ఎక్కువ శాతం ముఖ్యమంత్రిగా అయ్యారు. ఈవెన్ లాస్ట్ టర్మ్ కూడా ఒక వారం 10 రోజుల క్రితం కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక మహిళనే, ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుండి. సో ఈసారి కూడా మరొక్కసారి కూడా ఢిల్లీని పాలించే అధికారం మరొక్కసారి మహిళకి వరించున్నదైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరి బీజేపీ స్ట్రాటజీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా మహిళల్ని వాళ్ళు ముఖ్యమంత్రిగా ప్రకటించలేదు. ఏ రాష్ట్రంలో కూడా, కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, గెలిచిన అనేక రాష్ట్రాల్లో అసలు చాలా తక్కువ మహిళల్ని వాళ్ళు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయడం, ముఖ్యమంత్రి స్థానంలో మహిళని కూర్చోబెట్టడం. మరి ఈసారన్నా ఆ పంతాన్ని కొంచెం మార్చి ఈసారన్నా ఢిల్లీలో ఒక మహిళకి పట్టం కడితే నిజంగా బీజేపీ పార్టీ కొంచెం మారుతున్నట్టు అనిపిస్తుంది. సో మరి చూద్దాం ఈ ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించేది ఎవరు, ఇటు వర్మనా లేకపోతే ఇటు రేఖ గారా అనేది వెరీ సూన్ మనకు తెలిసిపోతుంది. మరి మీరేమనుకుంటున్నారు, ఎవరైతే బాగుంటుంది, ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిలో ఎవరు కూర్చుంటే బాగుంటుంది అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.